నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 బుల్లి తెర భామలు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ సుమనశ్రీ, లిఖిత, భావన అండ్ శ్రీలత. వెల్కమ్ టు వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. శ్రీలత, భావన, లిఖిత, సుమనశ్రీ. మనం ఇదే అందరం ఫస్ట్ టైం కలవడం, ఆల్రెడీ కలిసామా? మిమ్మల్ని కలిసిన ఫీలింగ్ ఉంది. లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో కలిసాం. సో శ్రీలత ఫస్ట్ టైం కలవడం. ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్స్ కానీ ఫిల్మ్స్ కానీ వాట్స్ హ్యాపెనింగ్? సీరియల్స్ అంతఃపురం ఈటీవీలో. సో మెగా హిట్ సీరియల్ అన్నమాట. అవును. ఓకే, ఆల్ ది బెస్ట్. సో భావన, అదేంటది కమల్ హాసన్ గారు కోటాటం, మిమ్మల్నేనా? ఏంటది కొట్టడం? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నేను ఉన్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు దేవర్ మగన్ అని తమిళ్ మూవీ కమల్ హాసన్ గారు దాంట్లో చేసినప్పుడు నాజర్ గారు కూతురికి చేశాను. దేవర్ మగన్ లో యాక్ట్ చేశారా? చైల్డ్ ఆర్టిస్ట్ లో ఒక 20 మూవీస్ దాకా చేశాను నేను. అయితే అప్పుడు అందులో క్యారెక్టర్ వచ్చి చాలా వాళ్ళు మూవీ ప్రాబ్లంలో ఎడిట్ చేయడం వల్ల మదర్ వచ్చి కోపడిపోయారు చాలా. కమల్ హాసన్ గారు మేనేజర్ గారు తెలిసి అయితే ఏంటంటే ఇలా క్యారెక్టర్ తగ్గిపోయింది, ఇన్ని సినిమాలు చేసి ఏంటంటే ఆయన లేదు నెక్స్ట్ మహానదిలో ఉంది తను చేస్తుందిలే అని చెప్పారు. అయితే మహానది మూవీలో వచ్చి నేను కల్కట్టాలో చేశాము, రెడ్ లైట్ హౌస్లోనే. అయితే కమల్ హాసన్ గారి డైరెక్షన్ అనమాట. అక్కడ క్రౌడ్లోంచి నేను వాళ్ళ డాటర్ని తీసుకొచ్చేస్తారు బయటికి. నేను ఆ క్రౌడ్లోంచి బయటకు వచ్చి వాళ్ళ డాటర్ ఆ అమ్మాయి అని చెప్పి చెప్తాను అనమాట. నేను ఆయనకు తెలియదు ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి నేను వాళ్ళ అమ్మాయిని చెప్పాలి. సో దానికి క్రౌడ్ ఎక్కువగా ఉండి రాలేకపోయాను బయటికి. అక్కడి నుంచి అన్ని వాకీ టాక్స్లోనే యాక్షన్ చెప్తున్నారు, 2 కెమెరాస్ ఉన్నాయి. వచ్చింది అమ్మాయి వచ్చిందంటే రాలేదు, అక్కడ ఆగిపోయాను. తర్వాత కట్ అనేసి కమల్ సార్ పిలిచి అడిగారు ఎందుకు రాలేదమ్మా అనేసి. సార్ క్రౌడ్ ఫుల్గా ఉంది రాలేకపోయాను అని. అప్పుడు గుడ్డిగా ఉండేదాన్ని, రాలేకపోయాను సార్, మొత్తం జనం తోసుకోలేకుండా గో మీద పాట ఆడుకుంటారు. కొట్టి ఇంత దూరం మనం వచ్చి ఇంత క్రౌడ్లో చేస్తున్నామంటే అసలు చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, మన ప్రొఫెషన్ అలాంటిది. సో మన అంత ఇన్వాల్వ్ అవ్వాలి అందులోని. సో ఇరుక్కుపోతాను, దెబ్బ తగులుతుంది, అలా అవుతుంది, అలాంటివన్నీ పట్టించుకోకూడదు అసలు. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న కెరీర్ అలాంటిది అని ఆయన నాకు తర్వాత కొట్టిన తర్వాత ఏడ్చి షార్ట్ చేసేసాను. తర్వాత ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకొని చాలా అడ్వైస్ చేశారు నాకు. సో నాకు అది ఇప్పటికీ మర్చిపోలేని ఒక ఇదనమాట. నా కెరీర్ రేజ్ వచ్చి ఆయన్ని ఎలా మైండ్లో స్టోర్ అయిపోయి సో మర్చిపోలేని ఒక అనుభవం అది. సో అదే కోటాటమా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. లిఖిత, సో మంచి పేరు. థ్యాంక్ యూ. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? ఈటీవీలో కుక్కరీ షో అభిరుచి చేస్తున్నాను. ఓకే, గుడ్. సో వాట్ మేడ్ యూ టు బికమ్ అన్ యాక్ట్రెస్? చిన్నప్పటి నుంచి సింగింగ్ బాగా ఇష్టం. సో క్లాసికల్ సింగింగ్ టచ్ లేకున్నా కూడా జెమినీ టీవీలో ఒక షోలో నన్ను తీసుకున్నారు. సో అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు అలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో వాళ్ళు టీవీలో చూసాక ఫోటోజెనిక్ ఉన్నానని చెప్పేసి యాంకరింగ్లో తీసుకున్నాను. అలా 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 యాక్టింగ్లో ఇప్పుడు సెటిల్ అయ్యాను. గుడ్, సో ఆల్ ది బెస్ట్. సుమనశ్రీ. హాయ్ సార్. హాయ్. వాయిస్ చాలా బ్రైట్ గా ఉంది. ఓకే, అసలు మీ 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 కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నా కెరియర్ అంటే ఇంటర్లో మేమందరం ఫ్రెండ్స్ అందరం స్నాప్స్ దిగాము. సో స్నాప్స్ చూసిన తర్వాత నా రియల్ పిక్చర్కి ఫోటోకి చాలా డిఫరెంట్గా ఉన్నానని బీర నవీన్ లక్ష్మి గారు ఎంకరేజ్ చేశారు. సో అలా ఆర్టిస్ట్ అయ్యి ఫైనల్గా ఇదిగోండి ఇలా వావ్లో ఉన్నాను. గుడ్, సో ఆల్ ది బెస్ట్. సో మీ 4 మా వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో చూస్తున్నారా? చూస్తున్నాం. నిజం చెప్పండి. నేనైతే చూస్తున్నా. ఓకే,
నిజంగానే కిక్కిస్తోందా? బాగా. నాకు ఒకసారి ఆలీ గారిది చూసినప్పుడు వెంటనే ఆయన కాల్ చేసి చెప్పాను, మీరు దూరింది మాత్రం చాలా ఫన్నీగా ఉండిందని చెప్పి. సో అవి చూస్తున్నాను రెగ్యులర్ సో గా. ఏ రౌండ్ అంటే మీకు ఇష్టం? బొమ్మాలి ఇష్టం అయితే ఫన్నీగా ఉంటుంది. మీరు రెడీ, నేను రెడీ, రౌండ్లు కూడా రెడీగా ఉన్నాయి, బొమ్మాలి రెడీగా ఉంది. బట్ 5 లక్షలు క్యాష్ మీకు ఇవ్వాలి కదా. సో 5 లక్షలు క్యాష్ మీకు ఇవ్వడం కోసం మా రేష్మి కూడా రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. సో 5 లక్షలు మీ దగ్గర సేఫ్ గా ఉండాలి అంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్, ఈ రౌండ్ పేరు కట్ చేస్తే. రెడీ? రెడీ. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. నీ స్టైల్లో కట్ చేస్తాను. కట్ చేస్తే. హీరో దేన్ని చూసినా ఏది చేసినా విపరీతంగా భయపడే మానసిక రోగి. ఓ సీనియర్ సైకియాట్రిస్ట్ తనకు ఆటంకంగా ఉన్న మరో సైకియాట్రిస్ట్ దెబ్బతీయడం కోసం హీరోని ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పంపిస్తాడు. కట్ చేస్తే సైకియాట్రిస్ట్ ఫ్యామిలీతో టూర్కి వెళ్తే అక్కడికి హీరో కూడా వెళ్తాడు. అక్కడ సైకియాట్రిస్ట్ చెల్లెలైన హీరోయిన్తో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే సైకియాట్రిస్ట్ హీరోని వదులుచుకోవడానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు, ఎన్నెన్నో సమస్యలు సృష్టిస్తాడు. అవన్నీ ట్రీట్మెంట్లో భాగమని హీరో భావిస్తాడు. చివరికి హీరో నార్మల్ అయి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఓకే. సినిమా పేరు తెనాలి. తెనాలి. చూసావా తెనాలి శ్రీలత? చూసాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోకి ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్ గా నటించింది ఎవరు? ఆయన పేరు తెలియదు కానీ ఆయన మలయాళీ, తమిళ పేరు చెప్పాలి. మలయాళీ, పంజాబీ? ఆయన భావన గారికి తెలుసు. నో 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 హెల్పింగ్, నో హెల్పింగ్. కమ్ ఆన్, ఈజీ. ఫస్ట్ లెటర్ చెప్పేసి. ఫస్ట్ లెటర్. ఎందుకంటే నా ఫీల్ ఏంటంటే తెనాలి అని ఈజీగా చెప్పిన తర్వాత నువ్వు జయించాలని నా కోరిక. అవును, అందుకే అడుగుతున్నారు. అంటే మీరు హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చానా? అదే అందులో ఉంది ఫస్ట్ అక్షరం. తే. ఆ పేరు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? జ్యోతిక. జ్యోతిక ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ వదినిగా నటించింది ఎవరు? దేవియాని. దేవయాని. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? రవికుమార్. ఏ రవికుమార్? కేఎస్ రవికుమార్. కేఎస్ రవికుమార్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. అప్పటికి రెహమాన్ ఉన్నాడా తెనాలి టైంకి? ఉన్నారండి. మరీ తెనాలి ఓల్డ్ మూవీ ఏం కాదు కదా, ఒక 10 years అయి ఉండొచ్చు. మరి ఓల్డ్ మూవీ కాదు, కొత్త మూవీ అంటే అసలు ఆ సైకియాట్రిస్ట్ పేరు ఎలా మర్చిపోయారు మీరు? ఆయనే బాగా ఫేమస్. కానీ ఫేమస్ అంటే గుర్తుండాలి. పేరు ఐడియా లేదు. పేరు ఐడియా లేదు. మంచి ఆర్టిస్ట్. ఏఆర్ రెహమాన్. రైట్ ఆన్సర్. రెహమాన్ కరెక్ట్, కేఎస్ రవికుమార్ కరెక్ట్, దేవయాని కరెక్ట్, జ్యోతిక కరెక్ట్. 4 కరెక్ట్ గా చెప్పారు. చెప్పలేని ఆన్సర్ ఏమిటంటే జైరామ్. జయించాలి అన్నాను. అదే జై ఫస్ట్ వర్డ్. డాక్టర్ కైలాష్ ఆ క్యారెక్టర్ పేరు. సో గుడ్. 4 కరెక్ట్ గా చెప్పి 40,000 మీ అకౌంట్ లో, జస్ట్ 10,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. సో 10,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీలత నీ అకౌంట్ లో 4,90,000. సో భావన, ఎవరు ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి గారు అంటే ఇష్టం, ప్లస్ రమ్యకృష్ణ గారు క్యారెక్టర్స్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. నీలాంబరి. ఓకే. సో హీరో చిరంజీవి గారు ఇష్టం, కమల్ హాసన్ గారు.
కమల్ హాసన్ గారి ఇష్టం. ఇలాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే ఎన్ని సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా? 23. సో ఆ ఓల్డ్ సినిమాలు కూడా బాగానే చూసుంటారు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే. కొత్త సినిమాలు చూస్తూనే ఉంటారు. సో కొత్త పాత కలయిక మన భావన. ఓకే, కట్ చేస్తే చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పోయిన అన్న చెల్లెళ్ళు. చెల్లికి అన్నీ తానై అల్లారు ముద్దుగా పెంచుతాడు హీరో. హీరోకి ఉద్యోగం పోవటంతో ఓ బొమ్మల తయారీ కంపెనీ పెట్టి లక్షాధికారవుతాడు. కట్ చేస్తే హీరో చెల్లెలు ఓ కార్మిక నాయకుణ్ణి ప్రేమిస్తుంది. హీరోకి ఇష్టం లేకపోయినా చెల్లెలి ప్రేమను గౌరవించి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. కట్ చేస్తే అత్తింట్లో హీరో చెల్లెలకు అన్ని కష్టాలే. పైగా హీరోకి అతని బావకి మధ్య మనస్పర్ధలు వస్తాయి. కట్ చేస్తే ఓ కుట్ర వల్ల హీరో సర్వం కోల్పోయి బికారి అవుతాడు. భార్యను కోల్పోయి దేశాలు పట్టిపోతాడు. తిరిగొచ్చిన హీరో అనారోగ్యంతో మరణిస్తాడు. ఇది చూసిన హీరో చెల్లెలు కూడా మరణిస్తుంది. ఏమిటా ఏమిటి అసలు నవ్వుకు అర్థం ఏమిటి? పాత సినిమా, బ్లాక్ అండ్ వైట్. పాత సినిమా ఏమిటా సినిమా? రక్త సంబంధం. గ్రేట్ ఫిల్మ్. క్వశ్చన్ నంబర్ 1. ఈ సినిమాలో హీరో బావగా నటించింది ఎవరు? కాంతారావు గారు. కాంతారావు గారు. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో దేవిక పాత్ర ఏమిటి? దేవిక. నో క్లూస్. వైల్డ్ గెస్. దేవిక పాత్ర. సారీ, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో చెల్లెల్ని కష్టపెట్టి గయ్యాళి పాత్రలో నటించింది ఎవరు? సూర్యకాంతం గారు. గయ్యాళి అనగానే ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా దర్శకుడు ఎవరు? అబ్బా, డౌట్ అంతే. సాంబశివరావు గారు. ఓకే, అయిపోయి 5. మిమ్మల్ని కమల్ హాసన్ కొట్టాడు, నన్ను ఈ దర్శకుడు కొట్టాడు. ఓకే, ద గ్రేట్ డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారు, వి మధుసూదన్ రావు, ద గ్రేట్ డైరెక్టర్. చాలా చాలా అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. ఓకే, సూర్యకాంతం. దేవిక పాత్ర ఆవిడ చెల్లెలైనప్పుడు తప్పకుండా ఆవిడ హీరోయిన్ అయి ఉంటుంది, అంతే కదా? అంటే ఎన్టీఆర్ భార్య అయి ఉంటుంది. సో ఐ థాట్ యూ విల్ టేక్ దట్ వైల్డ్ గెస్. సో ఎన్టీఆర్ భార్య ఈ సినిమాలో డాక్టర్ మాలతి, ఆ క్యారెక్టర్ పేరు. సినిమాలో ఎన్టీఆర్ పేరు రాజు, రాజశేఖర్. సినిమాలో హీరో బావగా నటించింది కాంతారావు గారు. ఓకే, సో కాంతారావు, సూర్యకాంతం 2 కరెక్ట్గా చెప్పి 20,000 మీ అకౌంట్లో, 30,000 మన అకౌంట్లో. సో 30,000 మాకు ఇచ్చిన తర్వాత భావన మీ అకౌంట్లో 4,70,000. రెడీ లిఖిత? రెడీ. టెన్షన్. సో నీకు ఇష్టమైన హీరో? తెలుగులో అయితే ఇప్పుడు హీరోస్ లో రామ్ ఇష్టం. రామ్. అండ్ యు లైక్ షాహిద్ కపూర్, యు లైక్ ప్రియాంక చోప్రా, యు లైక్ సిమ్రన్, యు డోంట్ లైక్ సాయి కుమార్. నౌ యూ లైక్ మీ, ఎందుకంటే ఈజీగా అడగాలి కాబట్టి. నో ఐ లైక్ సాయి. ఓకే, సో రెడీయా? రెడీ. కట్ చేస్తే హీరో ఓ చిన్న సైజు రౌడీ. ఎదురొచ్చిన వాళ్ళను కొట్టడం, భయపెట్టి బతకడం అతని జీవితం. కట్ చేస్తే ఆ ఊళ్ళో స్కూల్కి టీచర్గా హీరోయిన్ వస్తుంది. ఒకానొకసారి హీరో తన తల్లిని కొడుతుంటే చూస్తుంది. హీరోని చెంపలపై వాయించి బుద్ధి చెప్తుంది. కట్ చేస్తే హీరోలో ఆలోచన మొదలవుతుంది. రౌడీ నుంచి మంచి వాడిగా మారతాడు. అన్ని వ్యసనాలను పక్కన పెట్టి బుద్ధిమంతుడుగా మారతాడు. హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది.
ప్రేమ చిగురుస్తుంది, కానీ పైకి చెప్పుకోలేరు. అదే సమయంలో హీరో శత్రువులు హీరోని తీవ్రంగా కొడతారు. గాయాలతో ఆసుపత్రి పాలైన హీరో ప్రేమను అర్థం చేసుకున్న హీరోయిన్ ఆయన ప్రేమను అంగీకరిస్తుంది. గాట్ ఇట్? ఎస్. ఆహా, స్టోరీ ఐ గాట్ దిస్. స్టోరీ యు గాట్ ఇట్. యా. సినిమా పేరు, టైటిల్? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే నాకు లక్కీ అవుతారు. అవునా? తర్వాత నేను క్వశ్చన్ నెంబర్ 1 తెలిసింది టైటిల్? అంటే మీరు చెప్పరా? టైటిల్ చెప్పకూడదు అబ్బా. మీరు చెప్తే నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఏదో డబ్బులు తీసుకోరు కదా? ఇష్టమైన హీరో సాయి కుమార్ అంటే హెల్ప్ చేసేవాడిని నేను. అమ్మో. యు గో అండ్ ఆస్క్ షాహిద్ కపూర్ అండ్ రామ్. అయ్యో, నంబర్ కూడా లేదే. డబ్బులు తీసుకోనంటే చెప్తాను. ఇక్కడ కాల్ ఫ్రెండ్ లేదు. అది కూడా లేదు. ఓకే, దీంతో క్లూ టైటిల్ తెలిసిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, అరే ఏమైంది అనే పాట పాడండి. ఆ సాంగ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ సాంగ్ వల్ల తెలిసింది టైటిల్? తెలుసు, ఆరాధన. మరి తెలిసి ఎందుకు చెప్పలేదు? అంటే పాట చెప్పగానే మీరు తెలిసిందా? చెప్తే కన్ఫర్మ్ గా. సరే, ఇప్పుడు పాట అన్నది క్వశ్చన్, ఇది కరెక్ట్ గా పాడితేనే 10,000. రాంగ్ ఆన్సర్ చేస్తే మళ్ళీ ఈ పాట కరెక్ట్ గా పాడితేనే 10,000. సో అట్లీస్ట్ 2 లైన్స్ అయినా కరెక్ట్ గా పాడాలి లిరిక్. 2 లైన్స్. యా. అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలొచ్చి 2 లైన్స్ ఎక్కడికో ఎగిరింది. 2 లైన్స్. మళ్ళీ 2 లైన్స్ రిపిటేషన్. రేష్మి, మనకు 10,000 ఎగిరింది. మీ అకౌంట్ లో ఉంది అని. అయ్యో అమ్మయ్య. సో ఎక్కడికి ఎగిరింది రెక్కలు వచ్చి? ఇప్పుడు ఆ మనసు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? 10,000 పోలేదు కదా. ఓకే ఓకే. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలు వచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? ఏమైంది Yes, అంతే. good. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా నిర్మించిన బ్యానర్ పేరేమిటి? టైమా. ఈ సినిమాలో లేడీ టీచర్ గా నటించింది ఎవరు? సుహాసిని. సుహాసిని, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? భావన. సార్ ఆమ్ అంటున్నారు సార్. డైరెక్టర్ ఒక కొంచెం. భావన, నువ్వు చెప్పావా? సార్ భావన, నువ్వు గెస్ చేయకూడదు. క్యూ ఇస్తున్నారు. అదేదో క్లూ ఇస్తున్నారు. క్యూ ఇస్తున్నారు. భావన, నువ్వు అలా నవ్వకూడదు. క్యూ ఇస్తున్నారు. భావన. హింట్. టైమ్ అప్. ద ఫైనల్ వన్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో హీరో మరదలుగా నటించింది ఎవరు? రేష్మి, రెడీగా ఉన్నావా? అయ్యో వద్దు వద్దు, ఆగు. రేష్మి, రెడీగా ఉన్నావా? రేష్మి, రెడీయా? మరదలు. రేష్మి, అబ్బా, రెడీయా? టీవీలో చూశాను 100 టైమ్స్. రెడీయా రేష్మి? టైమ్ అప్. రాదా? సో సినిమా నిర్మించిన బ్యానర్ పేరు గీతా ఆర్ట్స్. గీతా ఆర్ట్స్. అల్లు అరవింద్ గారు. నాకు అదొక్కటే బ్యానర్ తెలుసు కానీ చెప్పలేదు. సో లేడీ టీచర్ గా నటించింది సుహాసిని. సినిమాకి దర్శకత్వం చిరంజీవి. భావన. ఎవరది? భారతీ రాజా గారు. భారతీ రాజా. 3 సార్లు చెప్పా భా భా భా. ఫైనల్ గా కూడా క్లూ ఇచ్చాను. రేష్మి రెడియా, రేష్మి రెడియా, రేష్మి రెడియా. స్టార్ట్స్ విత్ ఆర్. రాధిక. రాధిక. సో హీరో మరదలుగా నటించింది. ఓకే, యాక్చువల్ గా నేను క్లూస్ ఇవ్వను, ఏదో పాపం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు మీరు అస్సలు ఇవ్వలేదు. నేను చెప్పేదాన్ని కరెక్ట్ గా చెప్పేదాన్ని. నాకు మీరు అస్సలు ఇవ్వలేదు. బాగానే చెప్పావు. ఇట్ అయినా ఇచ్చారు. బాగానే చెప్పావు కాబట్టి. నో, నేను 2 చెప్పాను. ఒకటే మిస్ అయ్యావా? 2 మిస్ అయింది. బట్ నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ టైటిల్ ఉన్నావు. కూడా క్వశ్చన్ టైటిల్. సో ఎన్ని ఒకటే చెప్పావు, 2 కరెక్ట్ చెప్పావు. సో 20,000 నీ అకౌంట్ లో, 30,000 మన అకౌంట్ లో.
30,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత లిఖిత నీ అకౌంట్లో 4,70,000. సుమనశ్రీ రెడీ? నాకు సాయి కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఆహా. నా ఫేవరెట్ హీరో సాయి కుమార్ గారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్. నేను ఎప్పుడు పొగడ్తలకు పడను, అచ్చా, రాక్ స్టడీగా ఉంటాను. చాలా స్టడీగా ఉంటారా? ఓకే, సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే కెరియర్ పరంగా అంటారా? నాకు కెరియర్ పరంగా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా, మా మేడం గారు బీరం నవీన్ లక్ష్మి గారు. ఎవరు? బీరం నవీన్ లక్ష్మి గారు అండి. అదే చూసానా, ఎవరు ఆవిడ? బీరం మస్తాన్ రావు గారి వైఫ్ అండి. ఓ, సువర్ణ సుందరి, బురిపాలెం బుల్లోడు అవన్నీ నేను డైరెక్ట్ చెప్పక్కర్లేదు, చేస్తారు. మేము ఒక వాళ్ళ విధంగా missus. మాదంతా ఒకే ఫ్యామిలీ కింద. అవునండి, నవీన్ లక్ష్మి గారు, నాన్నగారు వీళ్ళంతా చాలా నాటకాలు యాక్ట్ చేశారు. అవునండి. అలాగే నవీన్ లక్ష్మి గారు, మస్తాన్ రావు గారు మా ఫ్యామిలీలో చాలా చాలా అనుబంధం ఉంది. సో నాన్నగారు ఆయన డైరెక్షన్ లో కూడా మంచి వేషాలు వేయడం జరిగింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, అచ్చా. నాకు మంచి శ్రేయోభిలాషి. గ్రేట్. సో నవీన్ లక్ష్మి గారు అనేటప్పటికీ నాకు టక్కన ఎవరు స్ట్రైక్ అవ్వలేదు. ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్ ఏమో అనుకున్నాను. కాదు సార్. ఇక్కడ కొంచెం దగ్గర 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 అయ్యాం కదండి. కొంచెం కాదు, ఆన్సర్ చెప్పేస్తారు. కొంచెం ఈజీ చేస్తాను. మారిపోయింది సినిమా. అమ్మయ్య, థ్యాంక్స్. కట్ చేస్తే కట్ చేస్తే సముద్రంలో ఓ షిప్ యాక్సిడెంట్. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలైన ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, మరో పిల్లాడు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, మరో పిల్లాడు. కట్ చేస్తే చెల్లెలకన్నీ తానై అల్లారు ముద్దుగా పెంచుతాడు హీరో. చెల్లెలకన్నీ తానై అల్లారు ముద్దుగా పెంచుతాడు హీరో. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగగా మారిన హీరో క్రమక్రమంగా నేర సామ్రాజ్యానికి కింగ్ అవుతాడు. అదే సమయంలో హీరో చెల్లెలు తమతో పాటే పెరిగిన ఆ యువకుడిని ప్రేమిస్తుంది. ఆయన పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కట్ చేస్తే నగరంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ ఆఫీసర్కు హీరోనే ఇవన్నీ చేస్తున్నాడని తెలిసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. చివరికి హీరో చెల్లెల కోసం తన నేర సామ్రాజ్యం నుంచి వైదొలిగి అసలు విలన్లు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. ఓకే సార్, బాగుంది. మీరు ఏదన్నా క్లూ ఇస్తారా? ఐడియా లేదా? ఐడియా ఉంది, కాకపోతే కన్ఫర్మేషన్ కావాలి. పర్లేదు, టైటిల్ దీనివల్ల యూఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. ఏం లూజ్ అవ్వం కదా. ఓకే, చెప్పేనా? లంకేశ్వరుడు. లంకేశ్వరుడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? రాధా. రాధా. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో చెల్లెలుగా నటించింది ఎవరు? రేవతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో దాదా మాఫియా డాన్ గా నటించింది ఎవరు? తెలీదు, అన్ని రాంగ్ ఆన్సర్స్. హింట్ ఇవ్వరా సార్? కొన్ని హింట్ వద్దు. అవును, మేము చెప్పలేం. గన్ని అంతా కంపు కొడుతుంది. ఇచ్చేసారా? అరే, అయ్యో, నేను చెప్పింది కరెక్ట్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు, ద వన్ అండ్ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మంచి పాటలు ఉన్నాయి సినిమాలో. అవునండి. జివ్వమని కొండగాలి ఇస్తాడు కత్తిలా గుచ్చుతుంది. ఇళయరాజా గారా? ఇళయరాజా అన్నారా? కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు కదా, ఎందుకు అంత డౌట్ వచ్చింది? సాంగ్ చెప్పగానే గుర్తుకొచ్చింది కదా. ఎందుకంటే ఇలాంటి పాటలు రాజ్కోటే చేయగలరు. సో ఆన్సర్ ఈజ్ రాజ్కోటి. ఓకే. సినిమాలో హీరోయిన్ రాధ, సినిమాలో హీరో చెల్లెలు రేవతి, సినిమాలో మాఫియా డాన్గా సత్యనారాయణ గారు, అండ్ సినిమాకి దర్శకత్వం వహించింది దాసరి నారాయణరావు గారు, అండ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి. సో 2 మిస్ చేశారు. అవునండి. సో 20,000 మన అకౌంట్ లోకి. రేష్మి ప్లీజ్.
ఓకే 20,000 మాకు ఇచ్చిన తర్వాత సుమనశ్రీ మీ అకౌంట్ లో 4,80,000. నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. రెడీయా? రెడీ. So let's start playing round number 2. ఒళ్ళంతా థ్రిల్లింత. సో ఆల్ ది బెస్ట్. సో బాగా పట్టుకోండి, బాగా స్కోర్ చేయండి. సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. సో ఎలా ఉంది? చాలా 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 థ్రిల్లింగ్. 30 గ్రీన్ పట్టుకున్నారు అంటే 3,000. 6 రెడ్ పట్టుకున్నారు 3,000. 6 ఓకే. అండ్ 4 ఎల్లో పట్టుకున్నారు 4,000. టోటల్ గా 10,000 పట్టుకున్నారు. సో ₹1,00,000 కాబట్టి 90,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో 90,000 మాకు వచ్చిన తర్వాత శ్రీలత అకౌంట్ లో 4,00,000. సో భావన రెడీ? రెడీ. సో మీరు ఒకసారి అనండి ఒళ్ళంతా థ్రిల్లింత అని. ఒళ్ళంతా థ్రిల్లింత. ప్లీజ్. So எப்படி இருக்கு உள்ள? ரொம்ப 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 நல்லா இருக்கா? நல்லா இருக்குல்ல, காது அப்படி குளிர்ச்சு போயிடுச்சு. అబ్బా ఆ లెవెల్కి మనకు తెలియదు, కుளிச்சு పోవడాలి ఇవన్నీ మనకి కొంచెం కష్టం. కన్ఫ్యూజ్ అయ్యాడు ఎలా తెలుగు. ఓకే 25 గ్రీన్. తనకంటే ఒక 5 తక్కువ పట్టుకున్నారు, బట్ బాగానే పట్టుకున్నారు. 2,500. 8 రెడ్, సో 4,000. అండ్ తనకంటే ఎల్లో కూడా బాగానే పట్టుకున్నారు. 7 ఎల్లో అంటే 7,000. సో టోటల్ గా తనకంటే 3,500 ఎక్కువ పట్టుకున్నారు. ఓకే. సో 13,500. இப்போ எனக்கு குளிச்சு போச்சு. సో 86,500 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత భావన నీ అకౌంట్ లో 3,83,500. సో లిఖిత రెడీ? ఇది ఇందా పాడావు కదా అలాగే ఒళ్ళంతా థ్రిల్లింత సాంగ్ పాడు. ఒరిజినల్ సాంగ్ గుర్తుందా? జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత థ్రిల్లింత కావాలిలే, ఉరుకులు పరుగులు ఉడుకు వయసు ఉడుకుతనము నిలవదు, తొలకరి మెరుపులా ఒలికి పడిన చలికి సొగసు. ఇలా ఉంటుందా? ఎస్. కమ్ ఆన్ ఎంజాయ్ ఇట్. అలాగే ఉందా? చాలా బాగుంది. చాలా బాగుంది. మాకే బాలేదు.
నువ్వు కొంచెం ఎక్కువ పట్టుకున్నావు వీళ్ళిద్దరికంటే. అవునా? అన్నెసరిగా నీ చేత అన్నెసరిగా నీ చేత పాట పాడించి చిన్న చిన్ని చిన్ని చేతులు బుజ్జి బుజ్జి చేతులు. సో అన్నెసరిగా పాడించాను. ఆ మూడులో వెళ్ళింది ఎక్కువ పట్టుకుంది. సో ఈక్వల్ టు శ్రీలత 30 గ్రీన్ అంటే 3000. అందరికంటే రెడ్ ఎక్కువ పట్టించుకున్నారు. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. అదే విషయం, అది అడగలేదు నేను. సో 10 రెడ్ అంటే 5000, 6 yellow 6000. తనకంటే 500 ఎక్కువ పట్టుకున్నారు. 14,000 పట్టుకున్నారు. 86,000. సో 86,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత లిఖిత నీ అకౌంట్ లో 3,84,000. ఇప్పుడు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సుమనశ్రీ గారు రెడీయా? రెడీ సార్. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింగ్. कैसा है? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. కొంచెం బిగినింగ్ లో బ్లాంక్ అయిపోతాం కదా. అర్థం కాలే ఏం పట్టుకో. గుడ్. బట్ అందరూ బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. అవునండి. దట్స్ గ్రేట్. సో 10 గ్రీన్ నేనే లీస్ట్ అంటే 1000 రూపాయలు, 8 రెడ్ 4,000 అండ్ 8 yellow 8,000. టోటల్ గా మీరే ఐ థింక్ థర్డ్ హైయెస్ట్ 13,000. సో 87,000 రేష్మి తీసి 87,000 మాకు ఇచ్చిన తర్వాత అకౌంట్ లో 3,93,000. శ్రీలత ఈజ్ లీడింగ్ విత్ 4 lakhs, ఫాలోడ్ బై సుమనశ్రీ 3,93,000, మేము అలాగే ఫాలోడ్ బై 500 లిఖిత 3,84,000, భావన పక్కనే ఉన్నా 3,83,500. సో నెక్స్ట్ ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. దీని పేరు లక 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 లక. 6 ప్రశ్నలు. ఇందులో సినిమా క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, పురాణాలు, ఇతిహాసాలు. ఇప్పుడు నాకు హింట్ ఇవ్వాలి మీరు. హింట్ ఇవ్వాలా? అందరికీ హింట్ ఇవ్వాలండి. So let's start playing round number 3. Laka 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 laka. మీ స్టైల్లో లక 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 లక. లక్క లక్క లక్క. క్వశ్చన్ నెంబర్ 1. భాగవతం ఏ దేవుణ్ణి ప్రస్తుతించే గ్రంథం? శ్రీకృష్ణుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. వీనస్ విలియమ్స్ ఏ క్రీడలో ప్రసిద్ధి? టెన్నిస్. టెన్నిస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. దాసరి నారాయణరావు తొలి సినిమా హీరో ఎవరు? మోహన్ బాబు గారు. మోహన్ బాబు. ఒక బాబు కరెక్ట్, మోహన్ రాంగ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. మయామి బీచ్ అమెరికాలో ఎక్కడుంది? మయామి బీచ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. యాక్షన్ హీరో జాకీ చాన్ అసలు పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 6. హీరో కృష్ణ సింహాసనం సినిమా ప్రత్యేకత ఏమిటి? డైరెక్షన్. సారీ. సో భాగవతం శ్రీకృష్ణుడు, వీనస్ విలియమ్స్ లాన్ టెన్నిస్, దాసరి నారాయణరావు తొలి సినిమా హీరో రాజుబాబు, తాతా మనవడు 1972, మయామి బీచ్ ఫ్లోరిడా అమెరికా ఫ్లోరిడా, యాక్షన్ హీరో జాకీ చాన్ అసలు పేరు చాన్ కాంగ్ చ్యాంగ్. చాన్ కాంగ్ చ్యాంగ్. హీరో కృష్ణ సింహాసనం సినిమా ప్రత్యేకత దట్ వాజ్ 70 mm. కానీ దానికంటే ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే తొలి 6 track స్టీరియోఫోనిక్ సినిమా. సో 6 track సౌండ్. ఓకే. సో కృష్ణుడు, లాన్ టెన్నిస్ 2 కరెక్ట్ గా చెప్పి టెన్నిస్ 50,000 మీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్ లో. సో 1,00,000 రూపాయలు మాకు వచ్చిన తర్వాత శ్రీలత నీ అకౌంట్ లో 3 లక్షలు.
రెడీ చెప్పండి. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మహావిష్ణువు దశావతారాల్లో జంతువుల్ని పోలిన అవతారాలెన్ని? 6, 9 డౌట్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. చెస్ బోర్డ్ లో సైనికులు మొత్తం ఎంతమంది ఉంటారు? 16, 16. 16, 16. షూరా? 16 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. రామ్ గోపాల్ వర్మ ఆవహంలో హీరో ఎవరు? సుదీప్. సుదీప్. సుదీప్ ఎక్కడ వాడో తెలుసా? కన్నడ. కాన్ఫిడెంట్ గా. కన్నడ హీరో. ఎస్, కన్నడ హీరో సుదీప్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఉన్న మొత్తం జిల్లాలు ఎన్ని? అబ్బా, అంటే బయట నుంచి చూసేటప్పుడు అన్ని ఇచ్చే ఇదే 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 అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చాక ఉంటుంది అసలు విషయం. క్వశ్చన్ నెంబర్ 5. కైట్స్ సినిమాలో హృతిక్ సరసన నటించిన ఇండియన్ హీరోయిన్ ఎవరు? కంగనా రనౌత్. కంగనా రనౌత్ రైట్ ఆన్సర్. చాలా. క్వశ్చన్ నెంబర్ 6. సంతోష్ ట్రోఫీ కోసం ఏ క్రీడలు నిర్వహిస్తారు? ఏ క్రీడ? సంతోష్ ట్రోఫీ కోసం ఆడే క్రీడ, స్పోర్ట్. టైమ్ అప్. ఓకే. మహావిష్ణు దశావతారాల్లో జంతువులు పోలిన అవతారాలు 4. ఛే. అంతే కదా. మత్స్యావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం. ఓకే. చెస్ బోర్డ్ లో సైనికులు మొత్తం 8 మంది. 8 ఇక్కడ, అక్కడ 8, టోటల్ గా 16. సో సుదీప్ కన్నడ ఇస్ అ వెరీ గుడ్ హీరో. తను డైరెక్ట్ కూడా చేశాడు, సో డైరెక్షన్ కూడా చేసి ఇస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, క్వాలిటీ ఫిల్మ్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఉన్న మొత్తం జిల్లాలు దాదాపు 636 జిల్లాలు ఉన్నాయి మన దేశంలో. అవతారాలు చెప్పకపోవడమే కొడతారు ఇప్పుడు. సో కైట్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించిన ఇండియన్ హీరోయిన్ కంగనా రనౌత్. సో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ కోసం ఆడతారు. 1941లో ప్రారంభించారు ఈ సంతోష్ ట్రోఫీ, ఈ ఫుట్బాల్. ఓకే. సో ఎన్ని కరెక్ట్గా చెప్పారు? 1, 2, 3. సో గుడ్. 75,000 మీ అకౌంట్ లో, 75,000 మన అకౌంట్ లో. సో 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత భావన మీ అకౌంట్ లో 3,08,500. రెడీ లిఖిత? అరే నో క్రైయింగ్ బేబీ. ఉన్నట్టే ఊరిస్తున్నాయి, అన్ని పోతున్నాయి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భీముడు ద్రౌపదికి ఎంతమంది సంతానం? భీముడు ద్రౌపది లేరు అనుకుంటా. అసలు లేరా? ఇప్పుడు భీముడు ద్రౌపదిని అడగాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఐఎమ్ సారీ. క్వశ్చన్ నెంబర్ 2. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI ఎప్పుడు స్థాపించారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI. 1930. 30. Yes. You just missed it. Miss. Sorry. Question number 3. శ్రీరామదాసు సినిమాని హిందీలో ఏ పేరుతో డబ్ చేశారు? శ్రీరామదాసు సినిమాని హిందీలో ఏ పేరుతో డబ్ చేశారు? రామ్ మందిర్. శ్రీరామదాసు రామ్ మందిర్. శ్రీరామ్ మందిర్. దాన్నే వెనక ముందు వెనక చేసి చెప్తాను, అదే ఆన్సర్. ఇంకా మీరు ఎన్నిసార్లు హింట్ కూడా దానికి ఫిక్స్ అయిపోయారు. మా ఇంటి దగ్గర రామ్ మందిర్ ఉంది. అవునా? శ్రీరామ్ మందిర్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. శబరిమలై క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ రాష్ట్రంలో కేరళనే కదా. కేరళ. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. కాన్ఫిడెంట్ గా చెప్పండి. కేరళ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. హిందీలో వెంకటేష్ తొలి హీరోయిన్ ఎవరు? సార్ హిందీలో వెంకటేష్ తొలి హీరోయిన్ ఎవరు? ఎస్, కరీనా కపూర్. రాంగ్ ఆన్సర్. నో. క్వశ్చన్ నెంబర్ 6. క్లోనింగ్ ద్వారా సృష్టించిన తొలి జీవి ఏది? క్లోనింగ్. డాగ్. ఒక యానిమల్.
నో హ్యూమన్ బీయింగ్స్, ఒక యానిమల్. యానిమలే, బట్ వి వాంట్ స్పెసిఫిక్ ఆన్సర్. 25,000 తల్లి. టైమ్ అప్. డాగే. సో భీముడు ద్రౌపదికి పుట్టిన ఒక్కరే. సూత సోముడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఎప్పుడు స్థాపించారు అంటే మీరు 1930 అన్నారు. 2 ఏళ్ళు. అయ్యో, యూ హ్యావ్ టు మైనస్ ఇట్. గ్రేస్ మార్క్స్. కుదరదు. స్పెసిఫిక్ ఆన్సర్. సో ఎగ్జామ్ లో కూడా ఇచ్చారు గ్రేస్ మార్క్స్. 1928 1928 వెరీ టఫ్. యా, శ్రీరామదాసు సినిమా హిందీలో శ్రీరామ్ మందిర్, రైట్ ఆన్సర్. శబరిమల క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, రైట్ ఆన్సర్. హిందీలో వెంకటేష్ తొలి హీరోయిన్, మీరు కరీనా అన్నారు కానీ సార్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. నేను Sorry. కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. కరిష్మా కపూర్. అనారీ సినిమా, చంటి రీమేక్. క్లోనింగ్ ద్వారా సృష్టించిన తొలి జీవి మీరు చెప్పినట్టు అదే, దాని పేరు డాలీ. డాలీ. ఇయాన్ విల్మెట్ అనే సైంటిస్ట్ గొర్రె పిల్లను కొర్రపిల్ల, సమ్ యానిమల్. క్లోనింగ్. యా, బట్ కరెక్ట్ గా చెప్పాలి. యానిమల్ అంటే కుదరదు. ఓకే, సో కేరళ శ్రీరామ్ మందిర్ 2 కరెక్ట్ గా చెప్పి, కరిష్మా చెప్పుంటే 3 అయ్యేది. సో 2 కరెక్ట్ గా చెప్పి 50,000 తన అకౌంట్ లో. కన్ఫ్యూజ్ చేయకండి. ₹1,00,000 మన అకౌంట్ లో ప్లీజ్. ఓకే, ₹1,00,000 లిఖిత మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 2,84,000. రెడీ సుమనశ్రీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సారంగము అనే ధనుస్సును ధరించే దేవుడెవరు? సారంగము అనే ధనుస్సును ధరించే దేవుడెవరు? సారంగము. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలో జన్మించిన క్రికెటర్ ఎవరు? ధోని. ధోని, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రభుదేవా డైరెక్షన్ లో ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 1. ఏంటో టైటిల్ చెప్పగలరా? టైటిల్ పౌర్ణమి. పౌర్ణమి, ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. శివసేన అధినేత బాల్ ఠాక్రే తొలినాటి వృత్తి ఏమిటి? వాట్ వాజ్ హిస్ ప్రొఫెషన్? తొలినాటి వృత్తి. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచం మొత్తం మీద విస్తీర్ణంలో అతి పెద్ద ఖండం ఏది? ఏషియా. ఏషియా. షూర్? యా, ఆసియా. ఏషియా. ఏషియా. ఆసియా. ఏషియా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమాలో తొలి హీరోయిన్ ఎవరు? మహేశ్వరి. మహేశ్వరి. సినిమా పేరు? ఓకే, గివ్ ఇట్ యూ. రైట్ ఆన్సర్. సారంగదారుడు, సారంగము, మహావిష్ణువు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలో జన్మించిన క్రికెటర్ MS ధోని. పౌర్ణమి. శివసేన అధినేత బాల్ ఠాక్రే తొలినాటి వృత్తి వాజ్ అ కార్టూనిస్ట్. ప్రపంచం మొత్తం మీద భూగోళం మీద 24.5% భూభాగం ఆసియానే, ఏషియా. సో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమాలో గులాబీ సినిమాలో మహేశ్వరి. సో 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పారు. సో ₹1,00,000 మీ అకౌంట్ లో, 50,000 మాత్రం మా అకౌంట్ లో ప్లీజ్. సో 50,000 మాకు ఇచ్చిన తర్వాత సుమనశ్రీ మీ అకౌంట్ లో 3,43,000. సో 3వ రౌండ్ అయిపోయింది. సుమనశ్రీ ఇస్ లీడింగ్ 3,43,000, ఫాలోడ్ బై శ్రీలత 3,00,000, దెన్ భావన 3,08,500, లిఖిత 2,84,000. The final round, the ultimate winner of this episode ni decide chese round, the buzzer round, bonus round. Let's start round number 5. Kodite Pottalira. So ready? Question number 1. Yeah. Good. Mahabharatam prakaram మహారథి ఎంతమంది సైనికులకు నాయకుడు?
ఎవరికి తెలీదు. తనకి బాగా పురాణాలు తెలుసు. సో సైలెంట్ గా ఉండడమే బెటర్ అని చెప్పి డిసైడ్ చేశారు. మీ అకౌంట్లు మీకు సేఫ్ గా ఉన్నాయి. ద Thank you. ఆన్సర్ ఈస్ తెలీదుగా. సో టైం అప్. 60,000 మంది సైనికులకు ఓ నాయకుడుగా ఉన్నవాడిని 60,000 తన్ని మహారథి అంటారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ధ్రువపు ఎలుగు బంటి నాలుక ఏ రంగులో ఉంటుంది? పోలార్ బేర్. డౌట్ లో వచ్చి చెప్పినా కూడా పోతాయేమో నాకు. చెప్పే ఎందుకు రిస్క్? ఓకే, టైం అప్. నీలం రంగు. యాక్చువల్ గా రెడ్ 3 జంతువుల నాలుకలు నీల రంగంలో ఉంటాయి. ఒకటేమో చేచే డాగ్, చేచే డాగ్. రెండేమో బ్లూ టంగ్ లిజర్డ్. ఓకే. మూడోదేమో ఇది ధ్రువపు ఎలుగుబంటి. సో మళ్ళీ ఎప్పుడైనా మనం కలిసినప్పుడు అడుగుతాను, మీరు చెప్పాలి. షూర్. సో ఏ రంగులో ఉంటుంది? నీలం నేను తప్పకుండా మన ఎయిర్పోర్ట్ లో కలుస్తాం, అడుగుతాను నేను. నీలం 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 నీలం. ఫిక్స్ అయిపోయింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. నెల్లూరు జిల్లాలో ప్రవహించే పెన్నా నదికి మరో పేరు. ఓకే, మనకి భారతం తెలియకపోవచ్చు, పోలార్ బేర్ గురించి తెలియకపోవచ్చు, నెల్లూరు, చెన్నై వాళ్ళు ఈజీగా చెప్పాలి ఈ పేరుతో. నేను చెప్పాను. నొక్కిసారు, ఇంకా చెప్పాలని చెప్పడమే. రిస్క్ తీసుకుంటున్నాను. ఆ? లీస్ట్ మార్క్స్ కదా అని చెప్పి ఓకే, రిస్క్ తీసుకుంటున్నాను. పెద్ద Okay. రిస్క్ తీసుకుంటుందట. భగీరథి. అయ్యో కాదు, భగీరథి ఏమో భగీరథ. అదే అనుకుంటున్నాను. ఈ పేరుతో ఒక రాంగ్ ఆన్సర్. ఈ పేరుతో ఒక ట్రైన్ ఉంది బిట్వీన్ నెల్లూరు అండ్ విజయవాడ అండ్ చెన్నై. గో ఏంటది? పినాకిని. దర్ ఇస్ అ పినాకిని ఎక్స్ప్రెస్. ఓకే సో పినాకిని ఇస్ ఆన్సర్. Sorry. లిఖిత, సో రాంగ్ ఆన్సర్. యా 20,000 మన అకౌంట్ లో. 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత లిఖిత నీ అకౌంట్ లో 64,000. చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. శోభన్ బాబు గారు నటించిన మొదటి సినిమా ఏది? అబ్బో కమాన్, నేను పుట్టలేదు. ఇంతకంటే ఈజీ ఎవరు అడగరు. అబ్బో ఇప్పుడు ఇంట్లో అట్లీస్ట్ సారీ, భక్త శబరి. ఆహా. సో సుమనశ్రీ ఈజ్ లీడింగ్. నలుగురు సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఆవిడ సైలెంట్ విన్నర్ అయిపోయేటట్టుంది. సైలెంట్ కిల్లర్ అయిపోయింది. విన్నర్ కిల్లర్ అండ్ విన్నర్. ఎందుకంటే 1,43,000. ఇప్పుడు అడిగేది లాస్ట్ క్వశ్చన్. సో ఒకవేళ మీలో ఎవరు చెప్పినా, అంటే భావన నెక్స్ట్ పొజిషన్ లో ఉంది. భావన, నువ్వు చెప్తే 128కి వస్తావు. ఓ, మీరు 123కి వస్తారు. సో భావన, యూ కెన్ విన్. ప్లీజ్ ఈజీ. ద ఫైనల్ క్వశ్చన్. క్యాబేజీలో మనం తినే భాగం ఏది? కమాన్ వెజిటేరియన్స్, క్యాబేజీలో మనం తినే భాగం ఏది? అవును, నొక్కేసింది. నేను చెప్పేస్తాను. చెప్పేస్తావా? ఫ్లవర్. ఫ్లవర్ ఏంటి? ఫ్లవర్. ఆ? అయ్యో ఇంకొక గెస్ట్. యాక్చువల్ గా క్యాబేజ్ అందరం తింటాం, కానీ ఏం తింటాం మనకు తెలియదు. కానీ వాట్ వి ఈట్ ఈస్ మొగ్గ భాగం. మొగ్గ. బడ్. ఫ్లవర్. ఫ్లవర్ అంటే మీరు రోజ్ ఫ్లవర్ కూడా అలాగే ఉంటుంది కదా. బడ్. ఓకే లిఖిత, మా మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇంకో 20,000 ఇచ్చేస్తాను. వీళ్ళకి ధైర్యం Please. లేదు నాకు. లిఖిత, మాకు 20,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 44,000. ఓకే, యూ ట్రైడ్ అట్లీస్ట్. సో కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్ ఈస్ సుమనశ్రీ విత్ 1,43,000.
ఫ్రెండ్స్ మీరు ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.